అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మా పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు. నేను కూడా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మా బావ పడుకొని లెగ్సారు. మా బావకేమో దోశలు వేస్తున్నాను. మేము ఇంట్లో ఉన్నదేమో నలుగురము, అందరం ఒకేసారి టిఫిన్ తినము. దానికి తోడు ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకము, ఒక్కొక్క టైంలో ఎవరు ఎప్పుడు తినాలంటే అప్పుడు టిఫిన్లు చేయాలి. అంత ఈజీ కాదు. మా బావ పడుకొని లెగ్సేసరికి లేట్ అయిపోయింది. ఒక్క దోశ చాలన్నారు. బావా నీ దోశ రెడీ. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. ఇప్పుడు మా బావ టిఫిన్ చేస్తున్నారు. చెయ్యమనే కదా చేశాను దోశ. మా పిల్లలు స్కూల్ కి వెళ్ళినప్పటి నుంచి లేపుతున్నా, అంటే టైం కి టిఫిన్ చేసేసి పడుకో కావాలంటే మళ్ళీ లెగిసి ఫ్రెష్ అయ్యి అంటే కొంచెం బ్రష్లు అన్ని చేసి తినేసిన తర్వాత మళ్ళీ నిద్ర రాదంట. నిద్ర మా వారం పోతుందట. అందుకోసమని ఈ టైం కి లెగిసి ఇప్పుడు టిఫిన్ చేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ లోకి నేను ఒకటి వండాలనుకుంటున్నాను. మొన్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ట్రై చేశాను కదా, ట్రెండింగ్ అవుతుందని. నేను లేనప్పుడు ట్రై చేసింది. బాగుంది. ఇంకోసారి అంటే మరి అంత వావ్ అనేలాగేం లేదు. ఓకే, బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కలుపుకొని తింటే అలాగుందా, అలానే ఉంది. అప్పుడు నేను నువ్వు ఉన్నప్పుడు ఇంకోసారి చేస్తాను. ఆ వీడియో చేశాను కదా, దానికి కామెంట్స్ వచ్చాయి, అక్క చికెన్ బోర్తా ట్రై చేయండి అనేసుకొని. నేను కూడా చాలా వీడియోస్ అయితే చూసాను, నాకు కూడా వచ్చాయి చికెన్ బోర్తా రెసిపీస్ అని. చికెన్ బోర్తా అప్పుడే అదేదో చేసాయంటే బేగున్ భర్తనా, బేగున్ కా బర్తా అది వంకాయ పచ్చడి. ఇదేమో చికెన్ పచ్చడి లాగా కాదు, ఇది ఒక టైప్ అంతే. చేయాలా అయితే నువ్వు తినేసి వెళ్ళి చికెన్ తీసుకొని రావాలి. చాలా మంది కామెంట్స్ లోనూ అడిగారు. తర్వాత నేను కూడా చాలా రీల్ చూసాను. ఓకే, అందరూ ట్రై చేస్తున్నారు. అది ఎప్పుడో ట్రెండింగ్ కూడా అయిపోయిందిలేండి. చాలా మంది ట్రై చేశారు. నేను ఇప్పుడు చేస్తున్నా. ట్రెండింగ్ తో మనకేం సంబంధం. చేయాలనిపిస్తే చేసి తినేయడమే. పిల్లలు తింటారో ఎందుకన్నా మంచిది. ఒక వెజ్ కర్రీ తర్వాత రసం కూడా పెడితే బెటర్. అది మొత్తం కలుపుకొని తినడం కూడా కష్టమే. కొంచెం ట్రై చేద్దాం శాంపిల్ కాబట్టి, ఫస్ట్ టైం ట్రయల్ కాబట్టి కొంచెం ట్రై చేస్తే హిట్ అయినా ఓకే, ఫట్ అయినా ఓకే. అది ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి చేస్తే అది ఖచ్చితంగా ఫట్ అవుతుంది. హిట్ ఎప్పుడు అవ్వదు. మంచిగా బాగుందంటే నెక్స్ట్ టైం ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు. మా బావ టిఫిన్ తినేసిన తర్వాత మార్కెట్ కి వెళ్ళారు చికెన్ తీసుకొని రావడానికి అనేసి. ఇంకా నేనైతే కాలీఫ్లవర్ కర్రీ అయితే వండాలనుకుంటున్నాను. అందుకోసమనే కాలీఫ్లవర్ ని ముక్కలుగా చేసేసి అయితే వేడి నీళ్ళలో వేసాను. మా బావ వచ్చే లోపల వండాల్సిన వండేస్తే మా బావ చికెన్ తెచ్చిన తర్వాత చికెన్ బొర్తా అయితే వండుతాను. రెసిపీ కూడా చూపిస్తాను. మా బావ మార్కెట్ నుండి చికెన్ తీసుకుని వచ్చేసారు. ఇంకా తెచ్చిన మొత్తం చికెన్ తో అయితే నేను ఈ చికెన్ బోర్తా ట్రై చేయాలనుకోవట్లేదు. కొంచెం చికెన్ తీసుకున్నాను. ఆల్రెడీ పసుపు ఉప్పు వేసేసి నీట్ గా వాష్ చేసుకున్నాను. ఈ మాత్రం చికెన్ తోనే నేను ట్రై చేస్తున్నాను. ఇంకా మిగిలిన చికెన్ లో అయితే కొంచెం అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు అన్ని వేసేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను. నైట్ కేమో చికెన్ కర్రీ వండేసి గారెలు చేయాలనుకుంటున్నాను. 4-5 రోజులు అవుతుంది బావ గారెలు తినాలనుంది అనేసి అంటే ఫైనల్లీ ఈ రోజు చెయ్యి అన్నారు. ఈ రోజు ఈవినింగ్ అయితే గారెలు చేస్తా, ఉల్లి గారెలు. ఇప్పుడు అయితే ఫస్ట్ చికెన్ బోర్తా చేస్తాను. ఇదిగోంటే ఆల్రెడీ చికెన్ అయితే క్లీన్ చేశాను కదా, ఇదైతే సైడ్ కి పెట్టేద్దాము. మా బావ మార్కెట్ నుండి వచ్చే లోపల కాలీఫ్లవర్ పీసు టమాటా వేసేసి కర్రీ అయితే చేసేసాను. ఒక వెజ్ కర్రీ అయిపోయింది. ఇంకా చికెన్ బోర్తా కావాల్సినవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ డీప్ ఫ్రై కి సరిపడేటట్టు ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు వేసుకున్న ఈ కాటన్ 3 పీస్ కుర్తా సెట్ ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. 950 పడింది. కాటన్ అనమాట, చాలా సాఫ్ట్ గా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక ఇదిగోండి ఫ్రంట్ సైడ్ అయితే ఇలాగా స్మాల్ గా థ్రెడ్ వర్క్ తో చిన్న సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. ఇలాగ ఇంకా టై చేసుకోవడానికి 2 తాళ్ళు కూడా వచ్చాయి. స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట, చాలా బాగుంది. వైట్ కలర్ అండ్ ఆనియన్ కలర్ అంటారు కదా, ఆనియన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఎవరికైనా కావాలంటే నేను ట్యాగ్ ప్రొడక్ట్ లా ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుంటాను. అన్ని మాడిపోకుండా మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇన్ని అన్ని అని ఏమీ లేదు, ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. వెల్లుల్లిపాయలు ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి. ఇంకా ఆయిల్ నుంచి అయితే సైడ్ కి తీసేస్తాను. నెక్స్ట్ ఎండుమిర్చి నేను 4 తీసుకున్నాను. ఇవి కూడాను ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడాను ఫ్రై అయిపోయాయి. ఇంక ఇవి కూడా సైడ్ కి తీసేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. నేనైతే 4 తీసుకున్నాను. మేము ఎక్కువ కారం తినలేం కాబట్టి, మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువే తీసుకోండి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి. ఇంక ఇవి కూడా సైడ్ కి తీసేస్తా. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇంక ఇవి కూడా సైడ్ కి తీసేస్తాను. ఇలాగ ఫ్రై చేస్తున్నవన్నీ కూడాను ఒక బౌల్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్ లో ఒక 4 రెమ్మల కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా సైడ్ కి తీసేస్తాను.
ఫ్రై చేసుకోవాల్సినవన్నీ కూడాను ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు వీటన్నింటిని కూడాను క్రష్ చేసుకోవాలి. నేనైతే తర్వాత క్రష్ చేసుకుంటాను. ఈ లోపల ఇదిగోండి చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. చికెన్ ని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, అందుకే ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము చికెన్ వేసుకుందాము. చికెన్ లో నుండి ఇలా వాటర్ అంతా రిలీజ్ అయిపోవాలి. ఈ చికెన్ లో నుండి వాటర్ రిలీజ్ అయిన తర్వాత మనం ఇందులో కొంచెం అంతా టేస్ట్ కి సరిపడేంత ఉప్పు, అలాగే కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా కారం వేసుకుందాము. ఆల్రెడీ మనము ఎండుమిర్చి పచ్చిమిర్చి ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి నేనైతే కొంచెం కారమే వేస్తున్నా. ఇప్పుడు ఈ కారం వేసిన తర్వాత కూడా ఇంకోసారి బాగా కలుపుకుందాము. చూస్తున్నారు కదా, ఈ సైడ్ అయితే ఆయిల్ వస్తుంది. ఇలాగా ఆయిల్ రిలీజ్ అయినంత వరకు కూడాను చికెన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు కూడాను మూత పెట్టేసి చికెన్ ని మెత్తగా ఉడికించుకుందాము. చికెన్ అయితే ఉడకడానికి పెట్టేశాను, చికెన్ ఉడుకుతుంది. ఈ లోపల అయితే ఇవన్నిటిని క్రష్ చేసేద్దాము. మనం వేసిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఈ విధంగా మళ్ళీ చికెన్ అనేది ఫ్రై అవ్వాలి. ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అయిపోవాలి. ఇలాగా మంచిగా చికెన్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత బోన్ ని సెపరేట్ గా చేసేసి ఇంక మనం ఓన్లీ ఆ మాంసాన్ని సైడ్ కి తీసుకోవాలి. నేనైతే బోన్లెస్ రెండు పీసులు కలిపి చేసుకున్నాను. ఆల్రెడీ మొత్తం ఇందాక ఫ్రై చేసుకున్నవన్నీ ఈ విధంగా మెదిపేశాను. ఇప్పుడు చికెన్ చల్లగైనంత వరకు కాసేపు వెయిట్ చేయాలి. వేడిగా తీస్తే చేతులు కాలుతాయి. చికెన్ అయితే చల్లగా అయిపోయింది. ఇప్పుడు మొత్తం కూడాను బోన్స్ నుంచి సెపరేట్ చేసేసి ఇది కూడాను మెత్తగిలాగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ మొత్తాన్ని కూడాను ఇలా పీసెస్ గా చేసేసుకుంటాను. బోన్స్ అన్ని తీసేసి ఇదిగోండి ఈ విధంగా అయితే ఇంకా చికెన్ ని సైడ్ కి తీసేసాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఈ ఫ్రై చేసుకొని అంతా ఇది ఇందులో వేసేసి కలిపేద్దాము. ఇప్పుడు ఇందులోనే పచ్చుల్లిపాయ ముక్కలు, కొంచెం అంత కొత్తిమీర, అలాగే నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి వేసేస్తున్నాను. కొంచెం అంత కొత్తిమీర, అలాగే పచ్చుల్లిపాయ ముక్కలు. ఆల్రెడీ మనము ఫ్రైడ్ ఆనియన్స్ గా చేసి వేసుకున్నాం గానీ పచ్చుల్లిపాయ తగిలితే టేస్ట్ వేరుగా ఉంటది. ఇలాగా మొత్తము కూడాను కలిపేసుకుంటే చాలు, చికెన్ భర్త రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఇందులో హాఫ్ లెమన్ అయితే పిండేస్తున్నాను. పిక్కలు అయితే తీసేయాలి. ఒక్కసారి కనుక పంట కింద పిక్క దొరికిందా ఇంకంతే, చేదుగా ఉంటది. నిమ్మరసం పిండుకున్నాను కదా, మళ్ళీ మొత్తం కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. చికెన్ బోర్తా అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోద్ది. అసలు టేస్ట్ ఎలాగుంటుందో తర్వాత తినేసి చెప్తాము. ఈ మధ్య అయితే మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి పావుతకు రెండు అలాగ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ అయితే నేను మా బావ తినేస్తాము. మా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి తినిపిస్తాను. మాధవి వంట అయితే అయిపోయింది. ఏం చేసావు మాధవి? చికెన్ బొర్తా, కాలీఫ్లవర్, తర్వాత పీసు, టమాటా వేసేసి కర్రీ, రసం, రైస్, వేపినప్పడాలు ఉన్నాయి, పెరుగు బయట పెట్టా. నేను మాది ముందు టేస్ట్ చేసేద్దాం అనుకున్నాం గానీ మా పిల్లలు ఇంకో 10-15 మినిట్స్ లో వచ్చేస్తారు. మళ్ళీ మేము తిన్న మధ్యలో వస్తారు. మళ్ళీ యూనిఫామ్ చేంజ్ చేయాలి, ఇవన్నీ చేంజ్ చేయాలి. ఎందుకని చెప్పి 5 మినిట్స్ 10 మినిట్స్ వెయిట్ చేస్తే వాళ్ళు వస్తారు. అందరం కలిపి నలుగురు ఒకేసారి తినేద్దామని వెయిట్ చేస్తున్నాం మా పిల్లల కోసం. మాధవి వండిందంటే మాక్సిమం బానే ఉంటది. అన్ని ఏం బాగుండిపోగా, ఒక్కొక్కసారి ఫెయిల్ కూడా అవుతుంటాయి. ఫెయిల్ అంటే మరీ ఏం తినలేము అన్నంతగా ఏముండవు, తినొచ్చు ఏవైనా. అప్పుడు మండి కొంచెం ఎక్కువ అయిపోయింది బాగా, చికెన్ మండి. అది మాత్రం నువ్వు మర్చిపోలేకపోతున్నావు కదా. మళ్ళీ చెయ్యి మాది మండి, మళ్ళీ చెయ్యి, మళ్ళీ మండి చెయ్యి. ఈసారి కొంచెం తక్కువ చేస్తే మనం కూడా తింటాము. తర్వాత ఓన్లీ లెగ్ పీసులతో చెయ్యి, బ్రెస్ట్ పీసులు వద్దు. లేకపోతే జ్యూసీ మండి చెయ్యి ఈసారి. మాది అనుకుంటది మనసులో, అన్ని ఇలాగ ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. కోరికలన్నీ బయట అప్పుడప్పుడు నీకు అనిపించింది కదా, ఎందుకు అనవసరంగా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసానని. నిజంగానే యూట్యూబ్ స్టార్ట్ చేయకపోతే బాగు, ఏదో ఒకటి వండుకొని తినేవాళ్ళం. ఏదో ఒకటి నచ్చింది వండుకొని తినేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. అంటే ఇప్పుడు కూడా వండుకొని తింటున్నాంలేండి, అంతకు మించే తింటున్నాము. యూట్యూబ్ వల్లనే అంతకు మించి తినేస్తున్నామేమో అనిపిస్తుంది. అంటే వీడియో కోసం ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని అలాగా ఉందిలే. కానీ ఈ యూట్యూబ్ వల్ల కొంచెం టెన్షన్ కూడా పెరిగిపోయింది. ఏదైనా ఒక్క రోజు పోనీ ఏదో పని వల్ల దేని వల్ల వీడియో పెట్టకపోతే, అక్క వీడియో పెట్టలేదు ఈ రోజు అని కూడా కామెంట్లు వచ్చేస్తాయి. ఇంకా రోజు వీడియో పెట్టాలి, ఇంతే ప్రాబ్లం. మరి ఏదో ఒకటి కొత్తగా వండాలి, ఇట్లాంటి ఆలోచనలు ఎక్కువైపోయి ఇంకా దానికి తోడేమో ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకు పెట్టుకున్నాను రా యూట్యూబ్, చక్కగా టైం తినేసి పడుకునేదాన్ని అనుకునేదాన్ని.
అనుకుంటాను. ఇప్పుడు ఆపేద్దామంటే మా బాగా ఊరుకోరు. ఇప్పుడు నేను కాదు, నీ ఫ్యాన్స్ ఊరుకోరు ఆపేస్తామంటే. మా ఫ్యాన్స్ ఏమో కానీ నువ్వు కూడా పర్లేదు లేదు చెయ్యి, ఒక రోజు పెట్టకపోతే లేదు వీడియో. ఏమైంది, కొంచెం గ్యాప్ తీసుకొని పెడతాం. ఏమైంది మరి, ఇప్పుడు మరీ రోజు పెట్టాలని ఏం లేదులే. మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. చిన్న పెద్ద, హౌ వాజ్ యువర్ స్కూల్? డిడ్ యు ఎంజాయ్ యువర్ స్కూల్? ఓకే, ఇంకందరం లంచ్ చేయడానికి కూర్చున్నాం అనమాట. మాధవి చేసిన చికెన్ బొర్త ఏంటి ఇలా వంటలు చేసి పెడుతుంది. లడ్డూలు చాలు 2 లడ్డూలు చాలు నాకు. చికెన్ బోర్తను కొంచెం తీసుకొని వేడి వేడి రైస్ లో ఇట్లా కలుపుకొని తింటే బాగుంటదంట. కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకొని తినొచ్చంట. మేమైతే నెయ్యం వేసుకోవట్లేదు. తిని చెప్పు ఎలా ఉందో. మనవాడు అంటాను తినక ముందే. మా పిల్లలు అసలు ఆగలేరు. చికెన్ అయితే అసలు ఆగలేదు. ఎలా ఉందిరా చిన్నాడు పెద్దాడు? మా చిన్నోడికి బాగా నచ్చినట్టుంది. అడగకుండా ముందే ఇలా చేయి చూపించేస్తున్నాడు. ఇప్పుడు నేను తింటా. నిజంగానే చాలా బాగుంది. కారం ఎక్కువైపోతుందేమో అనేసి నేను 4 ఎండుమిరపకాయలు 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. మేము తినే కారానికి అయితే బాగుంది, కానీ ఇంకొంచెం కారం తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. స్పైసీగా ఇలా వేడి వేడి అన్నంలో తింటే ఇంకా బాగుంటది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఒక పట్టు పడదామా? మీరేనా, నేను పట్టొద్దా? నువ్వు కూడా టేస్ట్ చేసి చెప్పు. నేను కూడా తింటాను, నాగమ్మ. మాకైతే నచ్చింది. ఇప్పుడు మా బావ టేస్ట్ చేసి చెప్తారు. బెంగాలు యూపీలో ఆలు బొర్త అని ఇలాగే బంగాళదుంపని బాయిల్ చేసి తర్వాత ఇలాగ ఫ్రై చేసి ఉల్లిపాయలు ఎండుమిర్చి ఫ్రై చేసి ఆలులో బాగా మిక్స్ చేసి సాల్ట్ కారం వేసి తింటారు అనమాట. అది కూడా బాగుంటది. మా బావ క్యాంటీన్ లో తింటారు. క్యాంటీన్ లో కాదు, స్టార్టింగ్ లో నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఏంటంటే యూపీ అబ్బాయి ఒకడు, నేను ఇంకొక తమిళనాడు అబ్బాయి, మేము ముగ్గురం కలిసి ఉండేవాళ్ళం అనమాట, వండుకునే వాళ్ళం. అప్పుడు ఆ యూపీ అబ్బాయి ఏంటంటే ఇచ్చేసేవాడు ఆలు చౌకా అని. సేమ్ ఇదే ప్రాసెస్, కాకపోతే అక్కడ ఆలు, ఇక్కడ చికెన్ ప్లేస్ లో ఆలు ఉండిద్ది. ఇక్కడ బెంగాలీలో బేగన్ అదే బెంగాలీ ఒడిస్సా, ఇప్పుడు మన సైడ్ కూడా బేగన్ భర్త అని చేస్తాం. అది కూడా అంతే కొంచెం ప్రాసెస్ అయితే. నేను అలసిపోతున్నావు మాట్లాడి. టేస్ట్ ఎలాగుందో చెప్పు. టేస్ట్ అయితే చాలా బాగుంది. కారం నీకు తగ్గిందా? ఈ కారం ఓకేనా నీకు? కొంచెం స్పైసీ అయినా పర్లేదు నాకు. పిల్లలు తినరే అప్పుడు. చాలా బాగుంది. ముద్ద మీద ముద్ద మా బావ పెడుతూనే ఉన్నారు. బాగుంది అనుకుని. మరి పొద్దున్న నీకెవరు పబ్బు లేట్ గా లేకమన్నారు, లెగ్సావు ఒక్క దోశ తిన్నావు. ఇప్పుడు టైం 2 అయింది. ఇప్పుడు లంచ్ చేస్తున్నాం మేము. మా పిల్లలకి స్కూల్ టైమింగ్స్ మార్చారు కదా, పొద్దున పూట బాగుంది నాకు కొంచెం లేట్ గా పంపించడానికి, కానీ లంచ్ టైం కి మాత్రం మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. సూపర్ ఉంది. అన్నంలో కలుపుకుంటుంటే ఇప్పుడు కొంచెం రసం వేసుకొని రసంతో తింటా ఎలా కూడా. రసంతో ఎలాగుంది? రసంతో కలుపుకొని ఎలా తిన్నా బాగుంది. ఇంకా అందరము తింటాము. ఆల్రెడీ మా లంచ్ అయితే లేట్ అయింది. లంచ్ అయితే చేసాము. మాధవి చేసిన చికెన్ భర్త అయితే అయిపోయింది, కంప్లీట్ ఫినిష్ అయిపోయింది. కొంచెమే ట్రై చేసా ఎలా వస్తుంది ఏంటి అనేది. అలాగే బెస్ట్. ఎక్కువైనా మళ్ళీ ఎక్కువ అయిపోయినట్టుంది. మాధవికి ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి బాగా గారెలు తినాలని ఉంది అంటుంది. సరేలే ఈ రోజు చెయ్యన్నాను, సాయంత్రం గారెలు చేస్తా. ఆల్రెడీ మినపగుళ్ళు అయితే నానేసాను. మంచి ప్రిపరేషన్ లో ఉన్నావు. అది రుబ్బుతావా? గ్రైండర్ లో వేస్తా. నేనే గ్రైండర్ లో ఏం బాగుంటది, రుబ్బొచ్చుగా. రుబ్బిన గారెలు తింటేనే బాగుంటది టేస్ట్. అదంతా నువ్వు రుబ్బు అయితే నేను వేస్తాను గారెలు. గ్రైండర్ లో అయ్యి. మరి నేనేటన్నాను. ఓకే, మిక్సీలో వేస్తావేమో అనుకున్నా. ఇంకా మేము అందరం లంచ్ చేసి కొండ్లు గిన్నెలు తోమేసరికి టైం 3 అయిపోయింది. మా పిల్లలేమో బెడ్రూమ్ లో ఆడుకుంటున్నారు చక్కగా. ఇంక ఈ రోజు చెప్పడం మర్చిపోయింది, మా బావకేమో సెలవు. గేమ్ ఆడదామా? ఓకే, నాకు ఓకే గేమ్. ముందే చెప్పు, గెలిస్తేటి ఓడిపోతాడు. నువ్వు చెప్పు, నీకేం కావాలి? ఆల్రెడీ ఒకసారి గెలిచినందుకేమో నాకు KFC తీసుకుని వెళ్ళారు. పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి కదా, క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి కదా, అప్పుడు ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలి. వంట వండను, ఇంట్లో వండద్దు. ఇంట్లో వండుకుంటే అక్కడ దగ్గర బయటకి వెళ్దాం. సరే, వంట పని వండకూడదు, బయట ఎక్కడికైనా తిరగడానికి వెళ్దాం. నేను గెలిస్తే, నువ్వు గెలిస్తే ఎన్నికేం కావాలి? నేను గెలిచిన తర్వాత చెప్తానులే. అదేంటది అమ్మ తర్వాత చెప్తా. నేను అలాగే ఒప్పుకోను, అలాగే నేను తర్వాతే చెప్తాను. ఆల్రెడీ నువ్వు చెప్పేసావుగా. సరే, గేమ్ ఏంటి? ఇప్పుడైతే మాధవి నేను ఒక నెంబర్ గేమ్ ఆడతాను అనమాట. నేను 3 డిజిట్ నెంబర్ ది ఒక కోడ్ నేను అనుకుంటాను, నువ్వు కూడా 3 డిజిట్ నెంబర్ ది ఒకటి అనుకో. అది ఫస్ట్ ఎవరు గెస్ట్ చేసి కరెక్ట్ గా చెప్తారో వాళ్ళు వినరు. నేను సెలెక్ట్ చేసుకున్న నెంబర్ నువ్వు చెప్పాలి. నువ్వు నేను అనుకుంది మనసులో నువ్వు చెప్పాలి. రాసుకో, ఏమనుకున్నావు మర్చిపోగలవు. సరే, ఓకే. ఏంటంటే ఫస్ట్ నేను రాసుకుంటా, నువ్వు రాసుకుంటావు కదా. తర్వాత నేను ర్యాండమ్ గా ఒక నెంబర్ చెప్తాను, 3 డిజిట్ నెంబర్. అందులో ఎన్ని నెంబర్స్ కరెక్ట్ గా ఉన్నాయి, తర్వాత ప్లేస్ ఎన్ని కరెక్ట్ గా ఉన్నాయి చెప్పాలి. అలాగా ఒకరి తర్వాత ఒకరు చెప్తా ఉంటే ఎవరు ఫాస్ట్ కరెక్ట్ నెంబర్ చెప్తారో. ఓకేనా? ఫస్ట్ ఒక నెంబర్ అనుకో. నువ్వు 3 నెంబర్లు ఒక నెంబర్ రాసుకో. ఏంటి IAS ఎగ్జామా? ఏదో ఒకటి రాసుకో.
ఫస్ట్ నువ్వే, లేడీస్ ఫస్ట్ గా నువ్వే చెప్పు. 824. 824 రెండు నెంబర్లు కరెక్ట్. నేను ఇప్పుడు చెప్పిన నెంబర్లలో రెండు నెంబర్లు ఉన్నాయి కరెక్ట్. ఓకే, పొజిషన్ 824 కదా. 824 పొజిషన్ రాంగ్, ఒకటి కూడా కరెక్ట్ పొజిషన్ లో లేదు, కానీ రెండు అయితే రైట్. రెండు నెంబర్లు అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను 654 ఒక్క నెంబర్ కూడా లేదు. ఇప్పుడు నువ్వు. ఇప్పుడు నేను 842 మళ్ళీ రెండు నెంబర్లు కరెక్ట్. పొజిషన్ కూడా రెండు పొజిషన్లు కరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు నేనే ఆగే, నాకు ఛాన్స్ ఇవ్వా. 781 రెండు నెంబర్లు ఉన్నాయి. రెండేనా? రెండు నెంబర్లు కరెక్ట్. పొజిషన్ రెండు రాంగ్, బట్ నెంబర్లు అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేనా 542 సరే మళ్ళీ ఇంకోటి ఆడదాం. ఫస్ట్ నువ్వు గెలుసు. సరే, ఫస్ట్ గేమ్ అయితే నేనే గెలిచాను. మా బావ అయితే క్రిస్మస్ హాలిడేస్ కి నాకు ఎక్కడికి వదిలి తీసుకెళ్తారు. ఇంట్లో ఉంటే మాత్రం నేను ఉండను. సరే వంటకు బయట ఉండు, మేము ఇంట్లో ఉంటాం. ఈసారి 4 డిజిట్. 4 డిజిట్స్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. 4 డిజిట్ అను. నెంబర్స్ గేమ్ బాగుందా? అర్థమవుతుందా నీకు? అలా చూడకూడదు. అమ్మ ఇది కూడా ఆడదా, తర్వాత చెప్తాను నీకు ఎలా ఆడాలి. ఓకే, నెక్స్ట్ టైం కిడ్స్ కి మీ ఇద్దరికి ఏమన్నా గేమ్స్ ఉంటే నెక్స్ట్ టైం మీ ఇద్దరు గేమ్స్ ప్లే చేద్దాం. ఓకే, మళ్ళీ ఫస్ట్ నువ్వే గెస్ట్ చెయ్యి. ఫస్ట్ నేనా 2431 2431 2 నెంబర్స్ ఉన్నాయి. పొజిషన్ రాంగ్. నువ్వు 1964 ఒక్కటి కూడా లేదు. 4213 రెండు నెంబర్స్ ఉన్నాయి. పొజిషన్ రాంగ్. ఓకే, 2358 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ ఉన్నాయి పొజిషన్ లో. ఒక నెంబర్ పొజిషన్ రైట్, ఒకటి రైట్. 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ ఉన్నాయి, ఒకటే కరెక్ట్ పొజిషన్ లో ఉంది. ఒకటి కరెక్ట్ పొజిషన్ లో ఉంది. 3142 మళ్ళీ రెండు నెంబర్లు కరెక్ట్ గా ఉన్నాయి, కానీ పొజిషన్ రాంగ్. ఈసారి గెలిచేటట్లేదు. 2758 మళ్ళీ 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ ఉన్నాయి. ఒక నెంబర్ కరెక్ట్ పొజిషన్ లో ఉంది. 1432 2 నెంబర్స్ కరెక్ట్, ఒకటి పొజిషన్ కరెక్ట్. ఓకే, 2 నెంబర్స్ కరెక్ట్, ఒకటి పొజిషన్ కరెక్ట్. 7258 రెండు నెంబర్లు కరెక్ట్ పొజిషన్స్. రెండు నెంబర్లు కరెక్ట్ పొజిషన్స్. ఓకే, 3 నెంబర్స్ కరెక్ట్ ఉన్నాయి, అందులో 2 నెంబర్స్ పొజిషన్స్ కూడా కరెక్ట్ ఉన్నాయి. 1342 రెండు నెంబర్స్ ఉన్నాయి, ఒకటే పొజిషన్ కరెక్ట్. 7285 3 నెంబర్స్ ఉన్నాయి, పొజిషన్ లేని కరెక్ట్. ఒకటే కరెక్ట్. 2341 రెండు నెంబర్స్ ఉన్నాయి, కానీ పొజిషన్ లో రాంగ్. 3758 అన్ని కరెక్ట్. అన్ని కరెక్ట్. నెంబర్స్ కరెక్ట్. ఓకే, పొజిషన్ ఎన్ని కరెక్ట్? ఎన్ని చెప్పు మళ్ళీ చెప్పు. 3758 ఒకటే కరెక్ట్ పొజిషన్. 1432 రెండు నెంబర్లు కరెక్ట్, ఒక పొజిషన్ కరెక్ట్. నేను కదా 7358 కదా. 4 నెంబర్స్ ఉన్నాయి. 4 నెంబర్స్ ఉన్నాయి, రెండు పొజిషన్లు కరెక్ట్, రెండు రాంగ్. రెండు కరెక్ట్, రెండు రాంగ్. ఓకే, నెక్స్ట్ నేనే కదా ఇప్పుడు. నువ్వే. క్లూ ఇవ్వచ్చు కదా. క్లూ ఇస్తా. 2413 రెండు నెంబర్లు ఉన్నాయి, కానీ పొజిషన్ రాంగ్. నేను చెప్పనా ఫైనల్ గా 8357 ఒకటే కరెక్ట్ పొజిషన్ లో ఉంది. 3124 రెండు నెంబర్లు ఉన్నాయి, ఒకటే పొజిషన్ కరెక్ట్. 7538 ఒకటే కరెక్ట్, ఒక పొజిషన్ కరెక్ట్. 8124 రెండు నెంబర్లు ఉన్నాయి, పొజిషన్ ఒకటే కరెక్ట్. నేను 4 నెంబర్లు గెస్ చేస్తాను, కానీ పొజిషన్ నెంబర్ చెప్పుకోలేకపోతాను. పొజిషన్ రాంగ్ అయిపోతున్నాయి. అమ్మో, నేను అసలు లెక్కల్లో వీక్, కానీ 3 డిజిట్స్ అయితే వేగంగా అయిపోయింది. 4 డిజిట్స్ అనేసరికి అమ్మో కొంచెం కష్టంగా ఉంది. 7853 కరెక్టా? ఇన్ని చేసిన తర్వాత ఫైనల్ గా ఎన్ని రాశాను చూడు. ఇన్ని నెంబర్లు ఫైనల్లీ నువ్వేమనుకున్నావు? ఆ నెంబర్ చెప్పు. వేరే నెంబర్లు నువ్వు చెప్పవే ఏంటి? అన్ని 24 లో అయ్యే చెప్తున్నావు. అంటే 1954 ఓకేలే. ఫైనల్ గా నేను గెలిచాను. 4 నెంబర్స్ ఇట్లా. అలాగే ఫస్ట్ గేమ్ నేను గెలిచాను. నీకు తీసుకెళ్తాను వెకేషన్ కి. ఇంకా రెస్ట్ తీసుకుంటాం కాసేపు. అమ్మా బాగా స్ట్రెయిన్ అయిపోయాము. బుర్రకు పని కదా, స్ట్రెయిన్ అయిపోతావు నువ్వు. అసలు నేను లెక్కల్లో వీక్, అందుకే మా బాబు గెలిచాను, నేను ఓడిపోయాను. ఫస్ట్ అమ్మ విన్ అయింది, నెక్స్ట్ నాన్న విన్ అయ్యింది. అమ్మ గెలిస్తే నాన్న ఎప్పుడు సెకండ్ గేమ్ మళ్ళీ ఆడమంటాడు.
అది నాన్న ఫస్ట్ లో గెలిచాను అనుకో మరి అప్పుడు కూడా నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తానులే. అప్పుడు కూడా ఆపించింది ఇంకా. మా బావ నేను గేమ్ ఆడేసరికి ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఇంక మా పిల్లలకైతే హోంవర్క్లు చేపిస్తున్నా. మా పిల్లలిద్దరూ హోంవర్క్లు చేసేసారు. ఇంకా రేపటికి కావాల్సినవన్నీ కూడాను బ్యాగుల్లో బుక్స్ అన్ని సర్దేశారు. ఇప్పుడేమో వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ లాగా బిస్కెట్స్ ఇచ్చాను, తింటున్నారు. ఎలాగో నైట్ గారెలు చేస్తాను కాబట్టి గారెలు తింటారు కాబట్టి ఇప్పుడు సింపుల్ గా ఏదో ఒకటి స్నాక్స్ అయితే ఇచ్చేసాను. ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ తింటారని అడిగితే ఫ్రూట్స్ వద్దట, బిస్కెట్లు కావాలన్నారు. ఏం గారెలు కావాలరా? ప్లెయిన్ గారెలు కావాలా, ఉల్లి గారెలు కావాలా? బెల్లం గారెలా? నీకమ్మా పెద్దడు ఉల్లి గారెలు కావాలా, బెల్లం గారెలా, స్వీట్ గారెలా? మొన్న దసరా కూరెళ్ళాం కదా, అక్కడ బాగా తిన్నారు బెల్లం గారెలు, మా అమ్మ చేసింది. ఇంక ఇప్పుడు బెల్లం గారెలు కావాలంటున్నారు. సరే కొంచెమే బెల్లం గారెలు చేస్తుంది అమ్మ, ఓకేనా? తినేసండి, తినేసాక పార్క్ వెళ్ళి కాసేపు ఆడుకుందరు. ఓకే వెళ్ళండి, పార్క్ వెళ్ళి వేగంగా రండి, ఓకేనా? కాసేపు ఆడుకుని వచ్చేయండి. మా పిల్లలు పార్క్ వెళ్ళిపోయారు. మినపగుళ్ళు పొద్దున్నే నానేస్తానమాట, నానిపోయాయి. ఇంక వాటర్ అంతా తీసేసి ఇంకా ఓన్లీ మినపగుళ్ళే ఉంచేసుకున్నాను. ఇప్పుడు ఈ మినపగుళ్ళు అయితే గ్రైండర్ లో వేసేస్తా. మినపగుళ్ళు ఏంటంటే గారెలకనే కాదు, దోశలకైనా ఇడ్లీకైనా దేనికైనా మినపగుళ్ళు నానేసుకున్నాము అంటే మినిమం 5 to 6 hours అయితే నానాలి. అంతకంటే ఎక్కువ నానినా పర్లేదు, కానీ తక్కువ నానితే సరిగ్గా రావు. గారెలకి కాబట్టి మరి ఎక్కువ వాటర్ వేసేసి పలచగా కాకుండా వాటర్ తక్కువ వేసుకొని మంచిగా గట్టిగా రుబ్బుకోవాలి, లేదంటే గారెలు సరిగ్గా రావు. మినపగుళ్ళు గ్రైండర్ లో వేసాను, అది నలుగుతా ఉంది. అది నలిగే లోపల చికెన్ కర్రీ అయితే వండేస్తాను. ఆల్రెడీ పొద్దున్నే చెప్పాను కదా, కొంచెం మా బావ ఎక్కువ చికెన్ తీసుకుని వచ్చారు. కొంచెం చికెన్ అయితే మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను. ఇప్పుడు చికెన్ కర్రీ వండుతాను. ఇంకా పెద్ద స్పెషల్ గా ఏమి వండను, ఎప్పుడు నేను రెగ్యులర్ గా వండే వేలోనే వండేస్తాను. అది నలిగే లోపల ఇక్కడ చికెన్ కర్రీ వండేస్తా, తర్వాత గారెలు వేస్తాను. దసరాకి మేము ఊరు వెళ్ళాం కదా, అప్పుడు మా బాప్ప గారెలు చేసింది, మా అమ్మ కూడా గారెలు చేసింది. ఇంక మా అమ్మ అయితే మా పిల్లల కోసం బెల్లం గారెలు కూడా చేసింది. అప్పుడు తిన్నాను గారెలు. ఇప్పుడు డిసెంబర్ వచ్చేసింది, మళ్ళీ ఇంకొక 1 month లో ఇలాగ మళ్ళీ ఊరు వెళ్తే కనుమరోజు ఎలాగో గారెలు తింటాంలేండి. కానీ ఎందుకో నాకు ఇప్పుడు తినాలనిపించింది. మా బావ ఏంటంటే ఇంకేదైనా ట్రై చేస్తానంటే చేయమంటారు, కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ ఏదైనా చెయ్యాలి అంటే మాత్రం అంత త్వరగా ఒప్పుకోరు. నేనైతే 4-5 days నుంచి నాకు గారెలు తినాలంది అడిగి బుర్ర తింటే సరే అని ఫైనల్లీ ఈ రోజు ఒప్పుకున్నారు. అందువల్ల గారెలు చేస్తున్నా. మా బావకి ఇష్టం లేనిది మళ్ళీ నేను ఒక్కదాన్ని చేసుకొని తిన్నా గానీ నాకు అలా సాటిస్ఫై అనిపించదు. మా బావ కూడా తింటా అంటేనే చేస్తాను, లేదంటే ఒక్కొక్కసారి నీకు అంతగా తినాలనిపిస్తే నువ్వు తినుకో, నువ్వు చేసుకో, నేనైతే తిన్నంటారు. అలా నేను చేయను. ఊరు వెళ్తే మాత్రం నా కోరికలన్నీ మా అమ్మకైనా మా బాపకైనా చెప్తాను. మా బాప గాని మా అమ్మ గాని వండేసేస్తారు. అప్పుడు బాప వండింది నేనేం చేస్తానని చెప్పేసి అప్పుడు తినేస్తాను. ఈ మధ్య మళ్ళీ నేను డైలీ వాకింగ్ అయితే చేస్తున్నాను. ఈ రోజు వాకింగ్ వెళ్ళి వచ్చి ఇవన్నీ వండితే మళ్ళీ లేట్ నైట్ అయిపోతుంది. అసలే ఆయిల్ ఫుడ్ కదా, మళ్ళీ లేట్ నైట్ తింటే మంచిది కాదనేసి కొంచెం ఎర్లీగా 7 లోపే తినేసి కంప్లీట్ చేసేద్దాం అనేసి ఫాస్ట్ గా వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్ కర్రీ వండేస్తాను. చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాను. నేను వండుతున్న గారెలే కొంచెం గారెలు అంటే ఇంకా అందులో మా పిల్లలేమో బెల్లం గారెలు కావాలన్నారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అలా రావద్దని? ఎలా రావద్దు? ఇంక రావద్దు కిచెన్ లోకి. నేను కాఫీ పెడతావేమోనని వచ్చా, కాఫీ పెట్టమని చెప్తామని. దానికే భయపడిపోద్ది. చూడడానికి ఇలా ఉంది కానీ చాలా భయం మాధవికి. అసలు ఎన్నిసార్లు అసలు కిచెన్ లో ఉన్నప్పుడు మెయిన్ గా ఎన్నిసార్లు నేను భయపడ్డానే? చాలా సార్లు. మామూలుగా వస్తే చాలు ఇప్పుడు పడిపోద్ది, డాన్స్ వేసేద్ది. ఇంక నువ్వే పడుకుందామని చెప్పాలనుకున్నా, నీకే ఉల్లిగడ్డలు కావాలన్నావని అదే చెప్పబోతున్నా. ఫస్ట్ కాఫీ పెట్టండి, చిన్న పెట్టి చేస్తాను. కర్రీకి నీకు ఉల్లిగడ్డలు, పిల్లలకేమో బెల్లం గారెలు కావాలన్నారు. ఎక్కువ కాదు ఒక 5-6 అయినా వాళ్ళకి చేయిపోతే పాపం ఏడుస్తారు. మినపగుళ్ళు బాగా నలిగిపోయాయి. ఇంకా బౌల్లోకి అయితే ఎత్తేసాను. కొంచెం వాటర్ వేసుకున్నాను. తర్వాత నలిగేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. గారెలకి గట్టిగా రుబ్బుకోవాలి కదా అనేసి మరీ గట్టిగా రుబ్బుకున్నా గానీ గారెలు అనేవి మరీ గట్టిగా వచ్చేస్తాయి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి, అప్పుడే గారెలు మనకి మంచిగా బాగా వస్తాయి. మా పిల్లలు బెల్లం గారెలు కావాలన్నారు కాబట్టి ఇలా ఉప్పు కలిపిన పిండినే గారెల్లా వేసుకోవాలి ప్లెయిన్ గా. ఇంకా మా బావేమో ఉల్లిపాయ గారెలు కావాలన్నారు కాబట్టి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇదేంటంటే పచ్చిమిర్చి, అల్లము, కొంచెం అంతా జీలకర్ర ఇలాగా కోర్స్ గా గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఇలా వేసి చేస్తే మాత్రం చాలా బాగుంటాయి అనమాట ఉల్లిగారెలు. మా అమ్మ ఇలా చేస్తది, ఇంకా నేను కూడా అలానే చేయబోతున్నా. ఇదిగోండి మనం ఇలాగా తడి చేతులతో పిండి తీసి ఇలా ఎగరేస్తే చేతికి అంటుకోకుండా ఇలా ఎగరాలి, అప్పుడే ముద్ద అనేది మంచిగా వచ్చినట్టు. ఇప్పుడు ఇలా రౌండ్ గా చేసుకొని వెడల్పుగా చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టేసి గారెల్లా వేసేయడమే. ఆల్రెడీ నేను డీప్ ఫ్రై అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. మంచి కలర్ వచ్చినంత వరకు 2 సైడ్లు కూడాను బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఏమో వేడిగా గారెలు వేస్తున్నా, ఇంకొక సైడ్ ఇదిగోండి చికెన్ కర్రీ కూడా అయిపోయింది అనమాట. ఇంకెప్పుడు గారెలు అయితే అప్పుడు వేడిగా అలా తిందామా అనేసి వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ ప్లెయిన్ గారెలు వేసేసాను. ఇందాక చూపించాను కదా మసాలా అలాగా పేస్ట్ చేసుకున్నా, అదంతా కూడా వేసేసాను. ఇప్పుడు ఇంకా
ఆనియన్ గార్లు అనమాట వేసేస్తున్నాను. ఫైనల్లీ 5-6 రోజుల నుంచి నా కోరిక ఈ రోజు తీరిపోతుంది. ఇంకా సేపట్లో తినబోతున్నాను. మాధవి అయితే వేడి వేడి గారెలు వేసింది, చికెన్ కర్రీ చేసింది. ఇంకా తిందామా? తింటారా? మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఇవే, మాకు నైట్ డిన్నర్ ఇదే. కోడి కూర, చిల్లి గారి, బెల్లం గారెలు కూడా చేస్తున్నా అమ్మా. మా చిన్నోడికి బెల్లం గారెలు కావాలంట. బెల్లం గారి కూడా వస్తుంది. ఓకే వెయిట్, ఫస్ట్ తిను. ఈ గ్రేవీలో ముంచుకొని తింటే బాగుందా కోడి కూర చిల్లి గారి. నేను కూడా తింటా. 5-6 రోజులు నా నిరీక్షణ ఈ రోజు నిజమైంది. ఎందుకు సడన్ గా నీకు తినాలనిపించింది? ఊరికే ఏమన్నా టీవీలో చూసావి? మన దసరా వీడియోలో చూసాము. అది మా అమ్మ బెల్లం గారెలు అవన్నీ చూస్తే మళ్ళీ ఒకసారి తినాలనిపించింది. మళ్ళీ ఎప్పుడో పండగ కూర వెళ్ళినప్పుడు కనుమ రోజు తింటాము. అప్పటికి ఇంకా చాలా టైం ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. గారెలు అయితే మంచిగా బాగున్నాయి, మంచిగా వచ్చినాయి. ఇంకా ఉల్లిపాయలు వేసింది కదా, నాకు ఇష్టం ఇలాగ ఉల్లిపాయలు వేస్తే గారెల్లో, మసాలా గారెలాగా. కలగంది సూపర్ ఉంది. చికెన్ కూడా పొద్దున మ్యారినేట్ చేస్తానా, చాలా బాగా ఉడికింది. చికెన్ కర్రీతో కొన్ని గారెలు తిన్నారు. ఇప్పుడేమో మా పిల్లలేమో బెల్లం గారెలు తింటున్నారు. బాగుందా బెల్లం గారి? ఎక్కువేమి చేయలేదు, చాలా తక్కువే చేశాను. నేను మా బావ గారెలు తిన్నాము. మా పిల్లల గారెలతో పాటు కొంచెం అంతా రైస్ కూడా తినేసారనమాట. ఇంకా కొండలు గిన్నెలు తాంబడాలు కడగడాలు అన్ని అయిపోయినాయి. ఇంట్లో ఏదన్నా కొంచెం స్పెషల్ గా చేశాను అంటే కొండలు గిన్నెలు కాస్త ఎక్స్ట్రానే వస్తాయి. అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. చూసారు కదా, ఇది ఈ రోజుటి బ్లాగ్. ఎప్పటి నుంచో నేను తినాలనుకున్న గారెలు చికెన్ కర్రీ వండుకొని తిన్నాను. అలాగే ఎప్పుడో ట్రెండింగ్ అయిపోయి మూల పడిపోయిన చికెన్ భర్తని ట్రై చేశాను కూడాను. టేస్ట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. నచ్చిందమ్మా చికెన్ భర్త? ఈ వ్లాగ్ నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow. Bye bye. Good night.